ఇట్ ఈస్ వెరీ టఫ్ అనమాట ఇలాంటి పార్ట్ టైమ్స్ చేయడం యాక్చువల్గా యాజ్ అ మాస్టర్ స్టూడెంట్. ఎందుకంటే మాస్టర్ స్టూడెంట్గా నువ్వు ఐటీ అవన్నీ నేర్చుకొని. హాయ్ డార్లింగ్స్, అందరికీ ముందుగా మన రామోబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యూఎస్ఏ నుండి డైరెక్ట్గా ఇక్కడికి అనమాట. హౌ ఈస్ ద ట్రాన్సిషన్? చాలా మంది కామన్ క్వశ్చన్స్ అనమాట, ఎలా ఉంది బ్రో ఇండియాలో ఇది అది అని చెప్పేసి. జనరల్గా చెప్తున్నాను, ఇండియాలో మనం ఉండగలగాలన్నమాట. ఓకే, ఎలా ఉన్నా సరే, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ హోమ్ కంట్రీ. మీ అందరికి కూడా అదే చెప్పాలనుకున్నా, మీరు యూఎస్ఏలో ఎంత టైం ఉన్నా సరే ఫైనల్గా మీరు రావాల్సింది ఇండియాకే, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ లైక్ టూ మచ్ సెటిల్డ్ దేర్, అన్ని వీసాస్ ఇష్యూస్ లేకుండా అలా ఉంటే అది వేరు. కానీ సో మేకప్ యువర్ మైండ్ అనమాట. సో అసలు అనుకోకండి అక్కడే ఉండాలి అని చెప్పేసి. ఓకే, బాగానే ఉంది మామ. ఓకే, ఇట్స్ లైక్ ఫైన్, ఇట్స్ గోయింగ్ లైక్ నడుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓకే అనమాట. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ హౌ వీ అడాప్ట్ టు ఇట్ అనేది మ్యాటర్ అనమాట. కొన్ని నార్మల్గా చాలా మందికి అనిపించవచ్చు, నాకు అలా అంత అనిపించదు అనమాట. ఎందుకంటే యూఎస్ఏ నేను హెడ్కి తీసుకోలేదు. సో ఐఎమ్ ఫైన్, నాకు మన హోమ్ కంట్రీకి వచ్చినట్టుంది. సో బిఫోర్ వీ గో ఫర్దర్, మన టాపిక్ మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తాను. అబ్రాడ్ స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళకండి మామ. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయిందనమాట. ఒక మన స్టూడెంట్ మనోడు ఒకడు అలా అబ్రాడ్ మైనర్ అమ్మాయిల్ని అలా ఏదో సమ్ సెక్సువల్ అబ్యూజ్, ఆ టెక్స్టింగ్ అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, గవర్నమెంటే కావాలని ఇమిగ్రెంట్స్ని చెక్ చేయడం కోసం ఇప్పుడు ఆపరేషన్ స్మార్ట్ అని కొట్టి చూడండి. ఓకే, యూఎస్ఏలో అలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే సో దట్ ఆ సెక్సువల్ ప్రిడేటర్స్ని పట్టుకోవడం కోసం అనమాట. మైనర్ అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకండి, ఆ థాట్ కూడా రానికండి. మీరు అనొచ్చు, బ్రో మరి మాట్లాడేటప్పుడు తెలియదు కదా అంటే, నువ్వు ఫస్ట్ మాట్లాడే ముందు ఏజ్ అంతా కనుక్కో. వాళ్ళు చూడడానికి అలా కనిపించరు, కానీ ఫస్ట్ ఆస్ దేర్ ఏజ్. ఇఫ్ దే ఆర్ లెస్ దెన్ 21 or 18 అనుకుంటా కదా, సో అప్పుడు మాట్లాడకండి. ఓకే, నార్మల్గా బాయ్ అని చెప్పు. డేటింగ్ వద్దనట్లేదు మామ, డేటింగ్ కానీ లేదంటే రిలేషన్స్ కానీ ఇవి వేరు. దట్స్ యువర్ పర్సనల్ చాయిస్. నేను చేయమని చెప్పాను, చేయొద్దని చెప్పాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మైనర్స్, ప్లీజ్ డోంట్ గో. ఓకే, కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఎన్ని మాటలు అన్నారు మామ అప్పుడు. రామబాయ్ బెట్టింగ్ ఫైట్ చేసింది గ్రీన్ కార్డ్ కోసం, రామబాయ్ అదంతా చేసింది గ్రీన్ కార్డ్ రావడం కోసం, అసైలం అప్లై చేయడం కోసం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూనే ఉన్నాడు. సో నథింగ్ లైక్ దాట్, అవన్నీ ఏం లేదు. అండ్ చాలా మంది ఎలా అనుకుంటారంటే, వీళ్ళని డిపోర్ట్ చేశారు, ఇది చేశారు అది చేశారు అనుకుంటున్నారు. మామ నన్ను ఏం డిపోర్ట్ చేయలేదు. ఆబ్వియస్గా చెప్తున్నాను, నా స్టెమ్ ఓపీటీ ఇంకా 1.5 years ఉంది. ఓకే, నీకు ప్రాబ్లం ఏంటంటే, నేను కార్డ్ని డిస్ప్లే చేశాను అనుకో, యూట్యూబ్ అది కాపీరైట్ స్ట్రైక్ లాంటిది వేస్తుంది అనమాట. నేను ఆ కార్డ్ని డిస్ప్లే చేయకూడదు. ఏదన్నా ఏమనుకుంటుందంటే యూట్యూబ్ అల్గోరిథం, మొన్న లైసెన్స్ గురించి ఒక వీడియో పెట్టాను. లైసెన్స్ చూపించినప్పుడు ఆ కార్డ్ చూపించాను అనమాట, నా లైసెన్స్. వీడియోని తీసేసింది. ఎందుకంటే ఆ ఐడెంటిఫికేషన్ రివీల్ చేయకూడదు అంట. ఓకే, సో ఐ కెనాట్ రివీల్ దాట్ టు యూ. ఓకే, బట్ 1.5 years ఉంది మామ. నాకేమి ఓపీటీ టైం అంటే నన్నేమి పంపించేయలేదు. ఇట్ వాజ్ అ వాలంటరీ డెసిషన్. నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉంది, నేను రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద థింగ్, జనరల్గా సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే దెర్ ఇస్ నో స్కోప్ మామ. అంటే జనరల్గా ఆ గ్యాస్ స్టేషన్స్లో వాటిల్లో ఐఎమ్ నాట్ ఎ రైట్ ఫిట్. అండ్ బేసికలీ నేను ఒక జాబ్ చేసేవాడిని, ఆ జాబ్ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది ఎప్పుడో. అండ్ మార్కెట్ సిచ్యువేషన్ తెలిసిందే కదా. ఇఫ్ యూ గైస్, మీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి, మీరందరూ యూఎస్ఏలో సెటిల్ అవుదాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఆ H1 లెవెల్స్ చూశారు కదా, ఆ H1 4 levels చేశారు. ఆ 4 levels చేస్తే మీకు హైయెస్ట్ శాలరీ ఉన్న వాళ్ళకే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఐ థింక్ 4th level అనుకుంటా, Level 1, Level 2, Level 3, Level 4. సో Level 4 అనేది హయ్యర్ పే జాబ్స్ అనమాట. సో Level 4 వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పిక్ అవ్వడానికి, అర్థమైందా? Level 1 అంటే ఎంట్రీ రోల్స్, వీళ్ళకి చాలా తక్కువ ఛాన్స్. ఇప్పుడు మనం మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఏ జాబ్ రోల్స్లోకి వెళ్ళగలుగుతారు? Level 1లోకి వెళ్ళగలుగుతారు, కానీ Level 4లోకి డైరెక్ట్గా వెళ్ళిపోలేరు కదా. సో ఎవరైతే ఎంట్రీ లెవెల్లో వెళ్ళడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఛాన్సెస్ తగ్గిపోయి ఇండీడ్ సెలెక్షన్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎస్పెషలీ మనలాగా మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు, రీసెంట్గా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంట్రీ లెవెల్లోనే వెళ్తారు. అయితే ఆ తర్వాత అక్కడ ఉండడం ఇంపాసిబుల్ అంటే మళ్ళీ కాలేజ్లో చేరాలి, మళ్ళీ కాలేజ్ స్టూడెంట్, మళ్ళీ ఆ జాబ్ని స్టూడెంట్ని మెయింటైన్ చేసుకుంటూ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ మామ.
అండ్ అది ఇండియా రావడం కూడా చాలా హర్డిల్గా తయారవుతుంది. ఎందుకంటే దిల్ డెఫినెట్లీ చెక్ ఇన్ ఇమిగ్రేషన్, నువ్వు మళ్ళీ ఎందుకు కాలేజ్లో చేరావని. అమ్మాయికి ఒక .NET డెవలపర్గా జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారంట, మీకు జాబ్ వచ్చింది, ఫేర్ శాలరీ, రఫ్లీ మంత్లీ అరౌండ్ ఒక $5,000 వస్తాయి మామ. ఓకే, ఆ $5,000 వచ్చినా సరే మీకు H1 మేము ఫైల్ చేయలేమంటున్నాడు. అరే ఇదేంట్రా H1 ఫైల్ చేయలేకపోవడం ఏంటి అంటే, ఆ బ్రాకెట్లో పడట్లేదు మీది, సో సరిపోదు, H1 ఫైల్ చేసిన ఉపయోగం ఉండదు అన్నట్టు చెప్తున్నారంట. మీ స్టేట్కి తగ్గట్టు ఉంటుంది మామ. ఇప్పుడు ఒహాయోలో ఉన్నారనుకో, మీకు ఒక ఇయర్లీ ఒక 100K వచ్చినా సరే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే నువ్వు ఏ కాలిఫోర్నియాలోనో ఏ న్యూయార్క్లోనో ఉన్నావు అనుకో, 200K వచ్చినా సెలెక్ట్ అవుతావు లేదో అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ సెక్షన్ చేశారనమాట, 4 సెక్షన్స్. మీరు ఆ సెక్షన్లో ఉంటేనే H1 వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా అందరికీ, మెరిట్ సిస్టమ్ చేశారు. ఇదివరకు అంటే లాటరీ ఎవరికన్నా వచ్చేది. మెరిట్ సిస్టమ్ రావాలంటే డెఫినెట్గా యువర్ ప్రొఫైల్ షుడ్ బి వెరీ గుడ్. నాకు తెలిసిన చాలా మంది అక్కడ గ్యాస్ స్టేషన్స్లో ఇంకా అలాంటి నార్మల్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఐ కాంట్ బ్లేమ్ దెమ్, ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే మా కంఫర్ట్ జోన్ కాటే, ఇంకా మా సిచ్యువేషన్ అలాంటిది, మాకు అంటే లోన్లు కట్టాలి అండ్ నానా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము ఇండియాకు వెళ్ళి జాబ్ ఎత్తుక్కొని అదంతా చేసే కంటే ఇక్కడ నుండే కొంచెం మనీ పంపించుకొని క్లియర్ చేసుకుంటే బెటర్ కదా అని చాలామంది ఉంటారు. ఎవరికైనా టఫే మామ. USA నుండి ఇండియాకి వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ అనేది బేర్ చేయడం చాలా టఫ్ థింగ్. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట. రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అడగడం, అన్ని నానా టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో యూ గాట్ బీ వెరీ ష్యూర్ వెన్ యూ టేక్ దాట్ డెసిషన్. ఏదో ఊరికే తీసేసుకోకండి. మీరు చాలామందికి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఫస్ట్ లోన్ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని మొత్తం వీసా కంప్లీట్ చేసుకొని రావడమే సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, ఉన్నన్నాళ్ళు ఉండండి మా. ఓకే, మరీ ఇల్లీగల్ అవ్వద్దనే చెప్తాను. ఇల్లీగల్ అయ్యావంటే ప్రతి క్షణం భయం అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లీగల్ అయినా సరే ఉందాం అనుకుంటారు. ఇల్లీగల్ అయి ఉంటే లైసెన్స్ రాదు, స్టేట్ ఐడి రాదు, బ్యాంక్ అంటే నానా టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ డోంట్ ట్రై టు బీ ఇల్లీగల్గా ఉండి ఉపయోగం లేదు. కానీ అగైన్ మీ సిచ్యువేషన్ మరీ వర్స్ట్ అయితే తప్ప, బట్ ఐ థింక్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని ఎవరికి. కానీ మామ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మాస్టర్స్ లైఫ్లో నేను స్ట్రగుల్ అయింది చాలా ఎక్కువ అనమాట. ఓకే, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. బెట్టింగ్ ఫైట్ ఒకటి చేసినందుకు చాలా మంది రామబోయ్ గాడు అసైలం కోసం చేశాడు అని ఒకడు అంటాడు, ఇంకొకడు వచ్చేసి రామబోయ్ గాడు ఫేమ్ కోసం చేశాడు, ఇది అది అంటారు. యూ పీపుల్ డోంట్ నో వాట్ ఐ బీన్ త్రూ అనమాట. మా సొంత రూమ్మేట్సే నన్ను గోస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, లేదా వాళ్ళకి ప్రాబ్లం అయ్యి నాకు రూమ్ దొరకడం కూడా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఈజీ. అరే పీపుల్ డోంట్ వాంట్ దట్ ఇష్యూస్ అనమాట. అరే వీడిని ఇప్పుడు ఉండనిస్తే వీడి త్రూ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ లైక్ ఈ ఇష్యూస్ లో ఉన్నాడు కదా వీడిని ఎందుకు మనం ఎంకరేజ్ చేయడం అని చాలా మంది అలా ఇష్యూస్ ఉన్నాయి. లాట్ ఆఫ్ మెస్ అనమాట. ఐ బీన్ త్రూ లాట్ ఆఫ్ మెస్. నిజానికి చెప్పాలంటే అంటే ఆ బెట్టింగ్ ఫైట్ ఫర్ పబ్లిక్ కాజ్ మామ, నేను అవుట్ అండ్ అవుట్ చెప్తున్నా కదా, పబ్లిక్ కాజ్ కోసమే ఫైట్ చేశాను నేను. ఓకే, ప్రమోషన్స్ కూడా చేయకుండా ఐ నో వాట్ ఐ లాస్ట్. అక్కడికి అకౌంట్ కూడా పోయి అంత స్ట్రగుల్ అయ్యాను అనమాట. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఈజీ టు టేక్ ఆల్ దాట్. వేరే వాడైతే చచ్చిపోతాడేమో ఆ ప్రెషర్కి. కానీ ఎన్ని బూతులే తిట్టారా, ఫాల్స్ అక్యూజేషన్ వేసారా, ఉమెన్ హెరాస్మెంట్ లాంటి కేసులే పడ్డాయా. అంటే నాకు అసలు ఉమెన్ హెరాస్మెంట్ చేయలేదు నేను, ఆనెస్ట్లీ స్పీకింగ్. సరే ఓకే, కీర్తి అపకీర్తులు దైవాధీనం, ఏది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఓకే, నేను ఎప్పుడు చేయలేదు మా ఉమెన్ హెరాస్మెంట్. అవి వచ్చినాయి అంటే జస్ట్ సీ హౌ మెనీ థింగ్స్ ఐ హ్యాడ్ టు బేర్ అనమాట. చాలా మంది బెట్టింగ్ ఫైట్ చేసింది వీడు ఫేమ్ కోసం అనుకుంటారు, కానీ రామబోయ్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ కంటెంట్ క్రియేటర్ ఈవెన్ బిఫోర్. నా చాలా రీల్స్ ఉన్నాయి మమ్మ, మీరు కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అరే ఎలాంటి కంటెంట్ క్రియేటర్. మిగతా వాళ్ళు నార్మల్ బ్లాగ్స్ చేస్తారు, ఫన్నీగా చేస్తారు, వాట్ ఎవర్ మమ్మ, ఐ రెస్పెక్ట్ దర్ కంటెంట్. కానీ బట్ ఆ సినిమాటిక్ షార్ట్స్ తీసుకుంటూ, ఆ డ్రోన్స్ తీసుకుంటూ, అంత ఎఫర్ట్ పెట్టి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం కోసం, పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కోసం, అంటే దట్ ఈజ్ దిస్, అంటే ఐ డిజర్వ్ దిస్ అనిపించేది చాలాసార్లు. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇలాంటి ఒక లైఫ్ని లీడ్ చేసుకుంటూ కూడా వీడియోస్ చేయడం, ఇలాంటి లైఫ్ని లీడ్ చేసుకుంటూ కూడా నవ్వుకుంటూ మాట్లాడడం. అంటే మా సూర్య గారు అదే అనేవాడు, వదిలేయచ్చు కదరా, ఎందుకు అంటే లేదురా మంచి పని కదా అని చెప్పేసి
ఇట్ హ్యాపెండ్ అనమాట. ఓకే, అగైన్ ఇట్స్ జస్ట్ లైక్ కృష్ణ వాజ్ ద అంటే చాఫనీర్. ఓకే, ఆయన నడుపుతుండే, అర్జున లాగా నేను బాణాలు వేసేవాడిని అనమాట. ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని జరిగినా సరే. ఓకే, అండ్ ఊపర్సే మన యుఎస్ఏ వాళ్ళే ఇగో ఇలా మాట్లాడుకునే వాళ్ళు, డిపోర్టేషన్ అని, లేదంటే అదేంటది అసైలం అని చెప్పేసి కదా. ఇప్పుడు నేను అసైలం అప్లై చేసి ఉంటే నేను ఇప్పుడు కూడా వచ్చి ఉండేవాడిని కాదు, అక్కడే ఉండేవాడిని కదా యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ తీసుకొని, మరి లేను కదా. ఓకే, నేను చెప్పాను చాలాసార్లు, అందరికీ చెప్పామమ్మా చాలాసార్లు, లేదురా నేను అసలు అలా చేయలేదురా బాబు అని చెప్పేసి. ఓకే, అదేంటో చూశాను కానీ బట్ అసలు చేయలేదు. ఓకే, నేను అసలు ఇండియా రాకుండా స్కిప్ చేయలేను మామ, ఐ నో దాట్. ఇండియా రాకుండా ఉండలేను నేను. ఓకే, సో ఒకసారి అసైలం అప్లై చేస్తే ఇండియాకి రాలేము. సో దట్స్ ఆల్ ఫేక్ అనమాట. ఓకే, రాముబాయ్ వాస్ ఫర్ రియల్ అన్నమాట. ఎలా ఒక కంటెంట్ క్రియేషన్స్తో స్టార్ట్ అయ్యి మంచిగా ఉండేదాన్ని ఇదివరకు, ఇంకా చాలా బాగుండేవాడిని మామ. అమ్మాయిలతో జోకులు వేసుకుంటూ మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని, లైక్ ఇగో బెట్టింగ్ ఫైట్ జరిగి మొత్తం అంతా నార్మల్ అయిపోయింది అనమాట. అంటే లైక్ డిఫరెంట్ అయిపోయింది. బట్ ఐఎమ్ గ్లాడ్ స్టిల్ అదే చేసేవాడివా అంటే అదే చేసేవాడిని. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ గుడ్ మామ. నా కంటెంట్ క్రియేషన్ కోసం, నా ఇది కోసం జనాలందరూ అంత బాధపడుతుంటే నేను ఐ కాంట్ లీవ్ లైక్ దట్. ఓకే, సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ఓకే, సో అది జరిగింది. థ్యాంక్ గాడ్ మనం గెలిచాం, అయిపోయింది మొత్తం. ఓకే, నౌ వీఆర్ ఇన్ ఇండియా. సో నన్ను ఎవరు డిపోర్ట్ చేయలేదు, నేను ఏ అసైలం సీక్ చేయలేదు, ఏం చేయలేదు. ఓకే, ఉమెన్ హరాస్మెంట్ చేయలేదు, ఏదేమి ఉన్నాయో అవి ఏం చేయలేదు. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో. Rama Boy signing off. Har Har Mahadev. Bye.